ఇప్పుడు దానికేం తక్కువైందండి? మీ ప్రేముంది, మీ గారాబముంది, మీ ఆస్తుంది, అంతస్తుంది, పెద్దిరెడ్డి కూతురనే పేరుంది. అన్నీ ఉండాయి, కానీ ఆనందమే లేదు భవానీ. నేను ముందు నుంచి ఆ సుబ్బుగాడు సూర్యాశేషియల పెళ్లిని డిస్టర్బ్ చేస్తాడన్న అనుమానంతోనే ఉన్నాన్రా. కానీ ఎలా తెలుసుకున్నాడో ఏంటో కరెక్ట్ టైంకి అక్కడికొచ్చి సూర్యుని మాయం చేశాడు. ఆ సునందకేమన్నా పిచ్చి పట్టిందా? సూర్యును సుబ్బెత్తికెళ్ళాడు అంటుందేంటి? దానికి అదే ఏదేదో ఊహించుకొని నన్ను ఇబ్బందిలో పడేసింది. వాళ్ళెవరో వచ్చారు కాబట్టి బతికి బయటపడ్డాను, కానీ లేదంటే తెలియని విషయం చెప్పలేక ఆ సునంద చేతిలో చావు దెబ్బలు తినేవాడిని. అసలు ఇంతకు సూర్య ఏమైపోయినట్టు? ఎరా సత్తే, ఏం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నాను సుబ్బు. ఎరా ఒంటరిగా ఉండేసరికి బోర్ కొట్టిందా? ఇంతకీ ఏంటి విశేషాలు? విశేషాలు కాదు సుబ్బు, సెన్సేషనల్ న్యూసే ఉంది. సెన్సేషనల్ న్యూసా? కొంపదీసి ఆ సునంద చచ్చిపోయిందా ఏంటి? సునంద చచ్చిపోవడం కాదు సుబ్బు, సూర్య తప్పిపోయాడు. సూర్య తప్పిపోవడం ఏంట్రా? అసలు ఏం జరిగింది? నాకు క్లియర్గా తెలియదు సుబ్బు. నేను టీ తాగుదామని అలా బయటికి వెళ్ళాను, అంతే. అసునంద మనుషులు నన్ను దానిక నీలని ఎరగవాడి నా మనుషులు వాళ్ళని తరిమేలా డైవర్ట్ చేసి చాలా సులువుగా సూర్యుని ఎత్తుకెళ్ళిపోయాడు. అంటే ఆ సునంద మనమే సూర్యుని మాయం చేసామని ఫీల్ అవుతోందనమాట. ఫీల్ అవ్వడం కాదు సుబ్బు, ఫిక్స్ అయిపోయింది. అయితే అవునేరా, మనకే మంచిది. ఏం మంచిది సుబ్బు, మక్కలు ఎరగొట్టించింది. నువ్వు ఊరేలే కాబట్టి తప్పించుకున్నావు, నీకు ఆ బాధ తెలీదు. నేను తప్పించుకోవడం కాదురా, ఇకపై ఆ సునందే మన ఇద్దరి నుంచి తప్పించుకోలేదు. దాని ఊహ నిజమని నమ్మించి దాంతో ఎలా ఆడుకుంటానో చూడు. పార్టీ బాగా జరిగిందా? నా కేక్ తెస్తా అన్నావు కదా, కనీసం కూల్ డ్రింక్ అయినా తెచ్చావు లేదా? మాట్లాడు ఏంటక్క? కేక్ కూల్ డ్రింక్ ఫ్రిడ్జ్ లో పెట్టావా? చెప్పు చెప్పక్క, చెప్పు. రేయ్ అవతలకు పో, ఎప్పుడు తిండికోలేనా? నన్ను కాస్త ప్రశాంతంగా వదిలేయ్, వెళ్ళు. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ముందు నాకు కష్టపడి ఇప్పుడు నాకు హ్యాండ్ ఇస్తున్నావా? టూ మచ్. రేయ్ చిరాగ్గా ఉన్నాను, విసిగించావంటే వీపు పగలు కొడతాను. సర్లే, నీ సెల్ ఫోన్ నువ్వు గేమ్ ఆడుకుంటాను. ఇదిగో తీసుకో, తినేరా దీన్ని. తినాల్సిన ఇవ్వకుండా ఇది ఇచ్చి తినమంటున్నావా? నీకు చాలా తెలివి ఉందా?
మళ్ళీ ఎందుకు వచ్చావురా? ఎందుకు ఇది నేను నాన్నకు చూపించాననుకో, నీలో ఉన్న చిరాకు పోయి భయం స్టార్ట్ అవుద్ది. రే ప్లీజ్ రా, వద్దురా. లేకపోతే నాకండిస్తావా? పైగా నేను కసురుకుంటావా? ఇప్పుడు ఏం చేస్తావే? రే ప్లీజ్ రా, వద్దురా, ప్లీజ్ రా. చేతులు నన్ను కొడతాను కదా. ఇప్పుడు నేను ఎలా బుక్ చేస్తాను చూడు. రే బన్నీ, ఊరికే అన్నాను రా, ఎందుకు నన్ను ఏడిపిస్తావు? నేను ఇవ్వను. అరే ప్లీజ్ రా, ఇచ్చేరా. నేను ఇవ్వనని చెప్పాను కదా. వైషు జాగ్రత్త. అరే ఇస్తావా ఇవ్వా? నేను ఇవ్వను. కొడతా చెప్తున్నా. నేను ఇవ్వనని చెప్పానా? ఇస్తావా ఇవ్వా? నేను ఇవ్వను. మర్యాదగా చెప్తున్నా, నువ్వు. నేను ఇవ్వను. కొడతాను. నువ్వు ఎంత చెప్పినా నేను ఇవ్వను. చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. నువ్వు పలకొట్టి నన్ను అంటావేంటి? నిన్ను. వైషు చిట్టి తల్లి, నీకేం కాలేదుగా? ఎవర్రా ఈ పనిచేసింది? చెప్పండి. మాట్లాడరేంద్రా, ఎవరి పనిచేసింది? అక్కనా? నా చిట్టి తల్లి, నేను నమ్మను. ఏమ్మా, నువ్వు చేసావా? నాన్న అది అది నా వల్లే జరిగింది పెద్దయ్య.
ఫోటో చుట్టూ దుమ్ముందని దులుపుతుంటే పొరపాటున పగిలిపోయింది. చూసుకోవచ్చు కదమ్మా. ఆ ఫోటో నా ప్రాణం అన్నది నీకు తెలుసు కదా. ఇలా చేసావేంటి జానకి? జానకక్క అబద్ధం చెప్తున్నానా? ఫోటో వల్ల కొట్టింది అక్కే. ఇదిగో ఈ బుక్ తీసుకొని కొట్టింది. నేను తప్పించుకునేసరికి ఈ బుక్ అత్త ఫోటోకి తగిలింది. అక్క నిన్నెందుకు బుక్తో కొట్టిందిరా? ఎందుకా? నీ నాన్నకి తన ఫోన్లో ఉన్న ఫోటోస్ చూపిస్తానని. ఫోటోలేందిరా? నిన్న రాత్రి నీకు చెప్పకుండా అక్క బడబాడకి వెళ్ళిందన్నా. ఏమ్మా, వాడు చెప్పేది నిజమేనా? లేదు నాన్న, వాడు అబద్ధం చెప్తున్నాడు. కావాలంటే జానకక్కని అడగండి. నేను రాత్రి తనతోనే ఉన్నాను. చెప్పవేంటక్క? అవునండి, రాత్రి వైషు నాతోనే ఉంది. అబద్ధంలోనా? జానకక్క అక్కడే సేవ చేయాలని చూస్తుంది. రేయ్, పిచ్చి పిచ్చిగా వాక్కో. నీకు నా ఫోన్ ఇవ్వలేదని ఏది పడితే అది వాగేస్తావా? బన్నీ, ఇంత చిన్న విషయానికి అబద్ధం చెప్పకూడదు నాన్న, తప్పు. అంత సీన్ లేదు. అబద్ధమో నిజమో ఇప్పుడే తెలిసేస్తా. నానా, మీరు అక్క ఫోన్ తీసుకోండి. అందులో అక్క వాళ్ళతో దిగిన ఫొటోస్ ఉన్నాయి, కావాలంటే చూడండి నానా. చిట్టి తల్లి, నీ ఫోన్ ఇవ్వు. రేయ్, యాడ్రా ఫోటోలు? లేవు కదరా? లేవా? నువ్వేదో చేశావు. చూసారా నాన్న, వాడు మీ ముందే ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడో. అంత అబద్ధం. ఫోటోస్ డిలీట్ చేసి నాటకాలు ఆడుతున్నావా? నోర్మై, ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపి పడేస్తాను. పో బయటికి. వెళ్ళు.
రే చిన్న జానకి, ఏంటమ్మా? తప్పుగా అనుకోనంటే నేనొక మాట అడుగుతాను. రాచకుండా నిజం చెప్తావా? అడిగండమ్మా. బన్నీ ఆకతాయి కుర్రాడేనమ్మా. వాడి హడావడి అల్లరి అన్నీ ఎక్కువే. కాని బావగారు సీరియస్గా తీసుకుంటారని తెలిసినా అబద్ధం ఆడేంత తెలివి తక్కువవాడేం కాదు. నాకెందుకో నువ్వే వైష్ణవి కోసం బన్నీ చెప్పిన నిజాన్ని అబద్ధం చేస్తున్నావనిపిస్తోంది. మా జానకి అలాంటిది కాదండి. తను అబద్ధాలు ఆడదు. ఏదో పొరపాటున జరుగుంటుంది. అవునమ్మా, మా జానకి తప్పు చేయదు. అయ్యో, నేను తను తప్పు చేసిందని అనడం లేదు. వైష్ణవి చేసిన తప్పుని కప్పిపుచ్చుతుందేమో అని అంటున్నాను. నిన్ను నిందించడమో లేక అవమానించడమో నా ఉద్దేశం కాదు జానకి. నిజంగా వైష్ణవి ఏదైనా పొరపాటు చేసుంటే నాతో చెప్పమ్మా. నేను తన్ని ఏమీ అన్ను. కాకపోతే ఇంకోసారి అలాంటి తప్పు చేయకుండా చూసుకుంటాను. మాకేం అర్థం కావట్లేదమ్మా. వైష్ణవమ్మ ఏం తప్పు చేసిందో ఏమో. జానకి కప్పిపుచ్చడం ఏంటి? అదే నేను తన్ను అడుగుతున్నానంజీ. ఏంటే అలాంటిది ఏమైనా ఉంటే చెప్పు. అడుగుతున్నారు కదా. చెప్పు జానకి. నేను మా బావగారితో చెప్పనని నీకు మాటిస్తున్నాను. వైషు తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళింది నిజమేనా? ఆ ఫోటోలేగా బన్నీ చూపిస్తానని చెప్పాడు. సర్లే జానకి, నా మీద నీకు నమ్మకం లేకపోతే చెప్పొద్దులే. అమ్మా, మిమ్మల్ని నమ్మకపోతే నా దృష్టిలో నమ్మకం అనే పదానికి ఉన్న కాస్త నమ్మకం కూడా లేనట్టే. వైష్ణవి ఆ రోజు బర్త్డే పార్టీకి వెళ్ళిందమ్మా. తను గోడ దూకి వెళ్ళడం నేను చూశాను. పెద్దయ్య ఇంటికొచ్చే సమయానికి వైష్ణవి ఇంటికి రాలేదమ్మా. మరి
నువ్వన్నట్టు బావగారికి వైష్ణవి తన మాట దాటిందని తెలిస్తే తట్టుకోలేరమ్మా. పైగా ఆయన లోపలే కుమిలిపోతారు. ఆయన మనసు గాయపడకుండా చేసావు. థ్యాంక్ యూ జానకి.